కేరళ మన ప్రాచీన నాగరికతని మళ్ళీ పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేస్తుంటే, దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం తమిళనాడు చేస్తుందా? తాజాగా దీనికి సంబంధించినటువంటి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం. కేరళ మళ్ళీ తన ప్రాచీన నాగరికతను మేలుకొలుపుతోంది. అవును, ఇది నిజమే. మొఘల్స్‌చే ఆపివేయబడి, బ్రిటిష్ వామపక్ష సెక్యులర్ కాంగ్రెస్‌లచే నిర్లక్ష్యానికి గురై, నిశ్శబ్దంలోకి నెట్టబడి 200 సంవత్సరాలకు పైగా దాదాపు కనుమరుగైన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మళ్ళీ ఆధ్యాత్మిక శక్తితో కేరళలో పైకి లేస్తోంది. ఏమిటది? బహుశా మన తరం వినని పేరు కేరళ కుంభమేళ. అవును, నిజంగా అది కేరళ కుంభమేళ. దాన్నే మహామాఘ మహోత్సవం అని కూడా పిలుస్తారు. భారత పూజ నదీ పవిత్ర ఒడ్డున ఉన్న మామాంకంలో నవముకుందన్ దివ్య సన్నిధిలో ఈ ఉత్సవం జరపబడుతుంది. నిన్న గౌరవనీయులైన కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఉత్సవం ప్రాచీన కాలంలో ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆగిపోయిందంటే, మమంకం అనేది కేరళలోని మధ్యయుగ కాలానికి చెందిన ఒక ప్రాచీన హిందూ ఉత్సవం. ఇది ఉత్తర భారతదేశంలో కుంభమేళాకి సమానమైంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి తిరునవాయలోని భరత పూజా నది తీరంలో జరిగేది. ఈ ఉత్సవ సమయంలో వ్యాపారాలు, రాజకీయ సమావేశాలు, ఆధ్యాత్మిక ఆచారాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేవి. ఇది 28 రోజుల పాటు జరిగేది. చరిత్రకారుల ప్రకారం ఇది చేరా రాజవంశం కాలంలో క్రీస్తు 800-1124 ప్రారంభమైంది. తర్వాత జమోరిన్, సమూతిరి రాజులు దీన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఉత్తర భారత కుంభమేళ అలాగే ఇక్కడ కూడా పవిత్ర స్నానాలు, కళా ప్రదర్శనలు, వ్యాపారాలు మరియు రాజకీయ చర్చలు ముఖ్యమైనవిగా ఉండేవి. తిరునవాయిలోని నవముకుంద ఆలయం వద్ద ఈ ఉత్సవం జరిగేది. ఆ ప్రాచీన ఉత్సవం ఎప్పుడు ఎందుకు ఆగిపోయిందంటే, మమంకం ఉత్సవం చివరిసారిగా 1755లో జరిగింది. ఇది 1766లో మైసూరు రాజు హైదర్ అలీ దండయాత్రల కారణంగా ఆగిపోయింది. హైదర్ అలీ కోజికోడ్ కాలికట్టు జయించడంతో సమూతిరి రాజుల ఆధిపత్యం బలహీనపడింది. తర్వాత 1792లో సెరింగపట్నం ఒప్పందంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం పెరిగింది. ఈ రాజకీయ మార్పులు మరియు యుద్ధాల కారణంగా ఈ ఉత్సవం ఆగిపోయింది. ఇది సుమారు 276 సంవత్సరాల పాటు ఆగిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు పునరుద్ధరించలేదు? దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మమంకం ఉత్సవాన్ని కేరళలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో పట్టించుకోలేదు. ఈ ఉత్సవం హిందూ సంప్రదాయాలతో ముడిపడి ఉండటం వల్ల కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఆగిపోయిన ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఆసక్తి చూపెట్టలేదు. 1991లో మమంకం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చిన్న స్థాయిలో ఇది పునరుద్ధరించబడి ప్రతి సంవత్సరం అతి కొద్ది స్థాయిలో జరుగుతోంది. 2026లో మహామాఘ మహోత్సవం కేరళ కుంభమేళాగా మమంకం పునరుద్ధరణకి జూనా అఖాడా మరియు స్వామి ఆనందవనం భారతీ మహారాజ్ నేతృత్వంలో ఈ ఉత్సవం జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు తిరునవాయలో జరపడానికి ప్రయత్నాలు ప్రారంభించగా, ప్రస్తుతం కేరళలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వానికి చెందిన గ్రామ అధికారులు పర్యావరణాల కారణాలు చూపి అనుమతులు ఇవ్వకుండా నది ఒడ్డు నిర్మాణాలు ఆపమని ఆదేశాలు ఇచ్చారు. లక్షల మంది హాజరయ్యేటువంటి ఉత్సవాలకు సాధారణంగా ప్రభుత్వాలే ఏర్పాట్లన్నీ చేస్తాయి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక ఉత్సవమే కాకుండా 100 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగి 100 మందికి ఉపాధి అవకాశాలు దొరికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కాస్త సహాయపడుతుంది. కానీ ఇది హిందూ ఉత్సవం, అందుకని కమ్యూనిస్ట్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా పర్యావరణ నిర్వాహకులు అందరూ భక్తులు దర్శించడానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు అంటూ ఆటంకాలు కల్పిస్తే, హిందూ సంస్థల నిరసన వల్ల తర్వాత కలెక్టర్ కలగజేసుకుని అనుమతులు ఇవ్వడంతో పనులు పునఃప్రారంభమై పూర్తయి కేరళ కుంభమేళాన్ని గవర్నర్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరొక తంతు ఏంటంటే, ఈ కేరళ కుంభమేళ ఏదైతే మమంకం దగ్గర నుంచి జరిగేటటువంటి దాన్ని తిరుమూర్తి హిల్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది యాత్ర ఈ సందర్భంగా ప్రారంభమయ్యేటటువంటి మహామేరు రథయాత్ర తమిళనాడు వెళ్ళాలి. తమిళనాడులోని తిరుమూర్తి హిల్స్ దగ్గరికి వెళ్ళాలి. దాన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. పోలీసులు దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నటువంటి పేరుతో ఆపేస్తున్నారనమాట. ట్రాన్స్పోర్టేషన్ని ఆపేస్తున్నారు ఈ ఉత్సవానికి సంబంధించి. ఇది తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం.